హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వసంత మహేందర్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో 2025 దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది, అక్టోబర్ 20న లేదా 21న, దాంతోపాటు అర్ధరాత్రి లక్ష్మీ పూజని నిర్వహిస్తాం కదా, అది ఏ రోజున వచ్చింది, అలాగే అమావాస్య ప్రారంభం మరియు ముగింపు సమయాలు కూడా తెలుసుకుందాం. హిందూ పండుగలలో అత్యంత ముఖ్యమైన పండుగగా దీపావళిని జరుపుకుంటున్నాము. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగని జరుపుకుంటాము. నరకాసుర సంహారం తర్వాత అందరూ ఆనందంగా పండుగ చేసుకుంటున్నాము. చతుర్దశి నాడు నరకాసుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి దీపావళి పండుగ జరుపుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాలలో 5 రోజుల పండుగగా కూడా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభం అయి కార్తీక శుద్ధ విద్య భగిని హస్త భోజంతో ముగుస్తుంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్యని దీపావళి అమావాస్యగా జరుపుకుంటాము. దీపావళి అమావాస్య ప్రారంభం మరియు ముగింపు సమయాలు తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 20 సోమవారం నాడు మధ్యాహ్నం 3:45 నుండి 21 మంగళవారం సాయంత్రం 5:55 వరకు అమావాస్య తిథి అయితే ఉంటుంది. మరి అర్ధరాత్రి లక్ష్మీదేవి పూజ ఎప్పుడు జరుపుకోవాలో చూద్దాం. 2025 అక్టోబర్ 20 సోమవారం నాడు రాత్రి వేళ అమావాస్య తిథి ఉంది కాబట్టి ఈ రోజున అర్ధరాత్రి 12 గంటలకు లక్ష్మీదేవి పూజ జరుపుకోవాలి. మార్వాడీలందరూ ఇదే సమయంలో పూజ జరుపుకుంటారు. ఇంకా దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలో చూద్దాం. 2025 అక్టోబర్ 20 సోమవారం నాడు రాత్రి వేళ అమావాస్య తిథి ఉంది కాబట్టి ఆ రోజే మనం దీపావళి పండుగ జరుపుకోవాలి. మనకి అమావాస్య తిథి ముఖ్యం కాబట్టి సోమవారం రాత్రి వేళలో పండుగ జరుపుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీపావళి.